హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న ఒక బ్రదర్ అయితే రేషన్ కార్డు సంబంధించి నేను ఒక వీడియో పెట్టింటే సో ఆ వీడియోలో ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది. సో ఆ కామెంట్కి ఈ వీడియోలో మీకు రిప్లై ఇస్తానండి. సో ప్రజెంట్గా తను అడిగిన కామెంట్, సో మ్యారేజ్ మైగ్రేషన్ ఆప్షన్ వర్క్ అవుతుందా లేదని చెప్పేసి అడిగారండి. సో ఆప్షన్ అనేది వర్క్ అవుతుందా లేదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది కాబట్టి సో మనకి వెబ్సైట్ అనేది ఇంకా మాడిఫై చేయలేదు. ఒకసారి మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇక్కడ చెక్ చేసి చూపిస్తానండి. ప్రజెంట్గా గత ప్రభుత్వంలో హౌస్ హోల్డ్ డేటా సంబంధించి ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే అయినా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ అయింటారో అమ్మాయిని తన యొక్క భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మ్యారేజ్ మైగ్రేషన్ ఆప్షన్ ద్వారా వాళ్ళు మనకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వారి యొక్క లాగిన్లో మనం చేసుకోవాల్సి ఉంటుంది గత ప్రభుత్వంలో. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం ఏ విధంగా వెబ్సైట్ మాడిఫై చేస్తారని చెప్పేసి ఒకసారి అయితే వెయిట్ చేయాల్సి ఉంది. ప్రజెంట్గా అయితే ఆప్షన్స్ అనేది వర్క్ అవుతుందా లేదా అని క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం ఉంది. ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. సో బ్రదర్, మీరు అడిగిన విధంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఈ క్వశ్చన్కి అనేది ప్రజెంట్గా మ్యారేజ్ మైగ్రేషన్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుందా లేదా చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇంకెవరైనా డౌట్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో వాటి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో అనేది చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఈ కామెంట్కు ప్రజెంట్గా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వారి యొక్క లాగిన్లో మనకి మ్యారేజ్ మైగ్రేషన్ అనేది వర్క్ అవుతుందా లేదని చెప్పేసి ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం ఉంది. సో ఇక్కడ మనకి ఎటువంటి మోడిఫై అయితే చేయలేదు. సో ప్రజెంట్గా ఇదివరకు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ 5 ఆప్షన్స్ ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకురావడం ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి. సో ఇక్కడ మనకి అదర్ సర్వీసెస్ ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాం అండి. సో ట్యాప్ చేసిన వెంటనే హౌస్ హోల్డ్ డేటా సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో అందులోకి కన్వర్ట్ అవడం జరుగుతుంది ఓల్డ్ వెబ్సైట్ సంబంధించి. సో ప్రజెంట్గా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎట్లా మోడిఫై చేస్తుంది ఏం కథ అని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్గా గత ప్రభుత్వంలో మ్యారేజ్ అయిన అమ్మాయిని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయాలంటే డిస్టిలేషన్ వారి యొక్క లాగిన్లో సంబంధించిన మ్యారేజ్ మైగ్రేషన్ ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏ విధంగా డిసిషన్ తీసుకుంటుంది, ఎలా మూవ్ చేస్తుందని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు నేను ప్రజెంట్గా అయితే ఓపెన్ చేయడం ఉంది. ఇక్కడ మనకి JSWS అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఓకే చేయండి. సో ఓకే చేసిన వెంటనే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ మైగ్రేషన్ ఆఫ్ మ్యారేజ్ గ్రౌండ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి. సో ఎవరైతే కామెంట్ చేశారో వారి కోసం అనేది వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఈ వీడియో ద్వారా డౌట్ క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్రజెంట్గా అయితే మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఓపెన్ అయితే చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి మెంబర్ మైగ్రేషన్ ఆన్ మైగ్రేస్ గ్రౌండ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది మీకు ఈ విధంగా వర్క్ అవుతుందా లేదని చెప్పేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఇంకా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇంకా మోడిఫై చేయలేదు. అది వచ్చినట్టు మరొకసారి ఏ ఆప్షన్స్ ఇచ్చారు, ఏ విధంగా సర్వీసెస్ ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో 1 by 1 గవర్నమెంట్ అప్డేట్ చేసిన తర్వాత వీడియోని ఖచ్చితంగా చేస్తానండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం సంబంధించి పథకాలు కావచ్చు, అలాగే సచివాలయం సంబంధించి సర్వీస్ మొత్తం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో నేను ప్రజెంట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా అండి. సో ఇక్కడ మనకి వాళ్ళు అడిగిన కామెంట్కి వర్క్ అవుతుందా లేదని చెప్పేసి నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో గత ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏదైతే తీసుకొచ్చిందో హౌస్ హోల్డ్ డేటా సంబంధించి అక్కడ హౌస్ హోల్డ్ ఐడి అయితే కనిపిస్తుంది. అలాగే ఎంతమంది ఉండాలని చెప్పేసి ఇక్కడ రావడం ఉంది. వారి యొక్క ఏజ్ అలాగే వాళ్ళకి జెండర్ కూడా చూపించడం జరుగుతుందండి. సో ఎవరినైతే మనం యాడ్ చేయాలో గత ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చినటువంటి మ్యారేజ్ అయినటువంటి అమ్మాయిని మనం మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోవాలంటే ఏ విధంగా మనం చేసుకోవాలి, ఇక్కడ మనకు డేటా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అనేది ఇంకా మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మరొకసారి వీడియో అనేది ఇస్తాను. సో ప్రజెంట్గా ఇక్కడ మనకి ఎవరినైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నాం అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్గా ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రజెంట్గా అయితే ఆప్షన్స్ అనేది వర్క్ అవుతుంది. ఒకసారి అయితే మనం మీ సచివాలయంలో అయితే ఒకసారి కనుక్కోండి. ప్రజెంట్గా అయితే ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది. సో ఇదైతే వర్క్ అవుతుంది కానీ బట్ మనకి ఫుల్గా క్లారిటీగా మనకి సబ్మిట్ అవుతుందా లేదా చెప్పేసి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మా ఫ్యామిలీకి సంబంధించి ఆధార్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. సో మీరు అడిగిన కామెంట్ కోసము. సో అందుకే వీడియోని చేస్తున్నాను. సో ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ ఇవి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సేమ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉందని చెప్పేసి సేమ్ ఫ్యామిలీలో ఉందని చెప్పేసి రావడం అవుతుంది. సో ఎందుకంటే నేను నా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చూపిస్తాను. సో గత ప్రభుత్వం ఉన్నటువంటి డేటా మాత్రమే ఇప్పటికి చూపిస్తుందండి. ఫర్దర్గా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సో వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఏమైనా చేంజ్ చేస్తే మటుకు ఇక్కడ కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. సో వాటి సంబంధించి మరొకసారి ఏమైనా అప్డేట్ చేసిన వెంటనే వీడియో చేస్తానండి. సో ప్రజెంట్గా అయితే ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉందండి. సో ఒకసారి మీరు సచివాలయంలో కనుక్కోండి.
ఒకవేళ ప్రాసెస్ వర్క్ అవుతుందంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వాటి వీడియోని ఇట్లా వర్క్ అవుతుందని చెప్పేసి మరొకసారి వీడియోని చేద్దాం. సో ఇదండి మీరు అడిగినటువంటి కామెంట్కి. సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కనుక ఏమైనా మీకు సంబంధించి సచివాలయంలో సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంటనే వాటికి సంబంధించి వీడియోని చేస్తాను. సో ఇది అడిగినటువంటి కామెంట్కి ప్రజెంట్గా గ్రామ వార్డు సచివాలయంలో వర్క్ అయితే అవుతుందండి. అది అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందా లేదని చెప్పేసి ఫర్దర్గా మీరు అక్కడ కనుక్కోండి. ఎందుకంటే సేమ్ ఆధార్ నెంబర్ సేమ్ హౌస్ హోల్డ్లో ఉన్నట్టు కాబట్టి చూపించడం లేదు. సో ప్రజెంట్గా ఇంకా ఎవరైనా అట్లాంటి డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇదండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.